నీకు ఎరుకో పట్టణం కావాలంటే ఎరుకో గోడలు నువ్వు డీల్ చేయాలి. నీవు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలంటే ఎర్ర సముద్రంను డీల్ చేయాలి. ఎండిన ఎముకలు మహా సైన్యం అవ్వాలంటే ఆ ఎముకలను డీల్ చేయాలి. నీకు ద్రాక్షరసం కావాలంటే నీళ్ళను డీల్ చేయాలి. ఆ సమాధిలో ఉన్న లాజర్ను నువ్వు బ్రతికించాలంటే నువ్వు సమాధిని డీల్ చేయాలి. ఆయన నీకు ఆల్రెడీ ఆశీర్వాదం ఇచ్చాడు, ఆల్రెడీ ఎరుక పట్టణాన్ని ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. కానీ నువ్వు మధ్యలో డీల్ చేయాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. వాటి గురించి ఆయన స్పష్టంగా మాట్లాడతాడు, నీకు చెప్తాడు, ఒక స్ట్రాటజీ ఇస్తాడు. నాతో ఓపిక ఉందా? అద్భుతం 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 చెయ్యుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. ఈ పాట 1,00,000 సార్లు వాడినా అద్భుతం జరగదండి. ఎందుకో తెలుసా అండి? నువ్వు పాడే వ్యక్తిగా మాత్రమే కాదు, నువ్వు పాడుతున్నప్పుడో, నువ్వు ఆరాధిస్తున్నప్పుడో, నువ్వు నెమ్మదిలోకి వచ్చినప్పుడో ప్రభువు నీతో ఏదో మాటలు చెప్తాడు, ఒక స్ట్రాటజీ ఇస్తాడు, ఒక ఆలోచన ఇస్తాడు, చాలా ఈజీ వేలో ఇస్తాడు. నువ్వు మాత్రం చాలా కాంప్లికేట్గా దేవుని చూస్తావు. చాలా దేవుడు ఎట్లోగా ఏదో పెద్ద డెకరేషన్ చేసి ఏదో పెద్ద దేవుడు చాలా సింపుల్గా ఆయన నీ తలంపుల్లో మాట్లాడతాడు, చాలా సింపుల్ వేలో నీతో మాట్లాడతాడు. నీవు అనుదినము ఆయన సామర్థ్యములో వర్ధిల్లడానికి, ఆయన నిన్ను అనుదినము కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను అనుదినము తన సామర్థ్యముతో నింపడానికి అనుదినము నీ కొరకు ఆయన వేచి ఉంటున్నాడు.